two ways we can access data of class. ఓకే, క్లాస్ డేటా టూ వేస్. ఒకటి వచ్చేసి మనకి త్రూ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూసాం కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఇంకోటి వచ్చేసి యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి అనమాట. ఏంటి స్టాటిక్ కీవర్డ్ అంటే ఇది మనకి ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. ఓకే, ఇది మనకి ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. స్టాటిక్ అంటే మనకి ఏంటంటే అది క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఆర్ మెథడ్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, స్టాటిక్ కీవర్డ్ రిప్రజెంట్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్టాటిక్ అనే కీవర్డ్ మనం వేరియబుల్ కి పెట్టవచ్చు, లేకపోతే ఫంక్షన్ కైనా పెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ కి స్టాటిక్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఫంక్షన్ కి స్టాటిక్ అని చెప్పి తీసుకొని నేను త్రూ ఆబ్జెక్ట్ కనుక యాక్సెస్ చేయాలని చెప్పి చూస్తే దట్ విల్ నాట్ యాక్సెస్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ ద్వారా మనకి యాక్సెస్ అనేది అవ్వదు. చూడండి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఓకేనా, అది ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఫంక్షన్ కాదనమాట. ఓకే, సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి స్టాటిక్ డేటా అంటే సింటాక్స్ వచ్చేసి డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ ఏదర్ వేరియబుల్ ఆర్ ఫంక్షన్. ఓకేనా, క్లాస్ నేమ్ రిఫరెన్స్ తో డైరెక్ట్ గా మనం యాక్సెస్ అనేది చేసేయచ్చు అనమాట. క్లాస్ నేమ్ రిఫరెన్స్ తో. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆబ్జెక్ట్ ని కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, కామెంట్ చేసేసి క్లాస్ నేమ్ ఏంటి మనకి వెహికల్ అనమాట. సో వెహికల్ ని డైరెక్ట్ గా ఇక్కడ యూజ్ చేసేసి లెట్ మీ రన్ దిస్. ఓకే, నాన్. ఎందుకు నాన్ అంటే ఈ మైలేజ్ లోపల నేను ఈ వేరియబుల్ యూజ్ చేశాను. ఓకే, ఈ వేరియబుల్ ఏంటి నాకు గ్లోబల్ వేరియబుల్. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అంటే ఓకే, సో ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది నాకు స్టాటిక్ కాదు. ఓకేనా, దిస్ అనేది ఏంటి నాకు నాన్ స్టాటిక్ అనమాట. ఓకే, దిస్ అనేది నాకు నాన్ స్టాటిక్ కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ స్టాటిక్. ఓకేనా, అంటే ఆ వేరియబుల్. ఓకే, మెథడ్ స్టాటిక్ చేసాము, ప్లస్ దీన్ని కూడా స్టాటిక్ చేద్దాం. మెథడ్ అండ్ వేరియబుల్ బోత్ ఆర్ స్టాటిక్ నౌ. లెట్ మీ రన్ ఇట్. ఓకే, నవ్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకు? ఇది కూడా స్టాటిక్ అనేది చెప్తున్నాం. ఓకేనా, నవ్ స్టాటిక్ లోపల మనకి నాన్ స్టాటిక్ అనేది యాక్సెస్ కాదు. ఓకే, ఇందాక వేరియబుల్ కి మనం స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టలేదు, ఇప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టాం కాబట్టి ఇన్సైడ్ ద స్టాటిక్ ఎవ్రీథింగ్ షుడ్ బి స్టాటిక్ అనమాట. ఓకేనా, అదొక లూప్ హోల్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి డేటా అనేది స్టాటిక్ పెట్టాలా ఆర్ త్రూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం టిపికలే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇవి స్టాటిక్ చేస్తాం. ఓకే, స్టాటిక్ చేస్తే ఏంటి? స్టాటిక్ చేస్తే మనం డైరెక్ట్ గా క్లాస్ నేమ్. ఓకే, ఆబ్జెక్ట్ తో పని లేదు. ఓకే, స్టాటిక్ చేస్తాం చూడండి. స్టాటిక్ చేస్తే ఆబ్జెక్ట్ తో పని లేదు అనమాట. మనకి స్టాటిక్ చేశాను. ఓకే, ఆబ్జెక్ట్ తో పని లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ కామెంట్ దిస్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ కామెంట్ చేసేసి డైరెక్ట్ గా ఈ వెహికల్ ఉంది కదా, ఓకేనా, ఈ ఓబీజే వెహికల్ ప్లేస్ లో వెహికల్ అనేది తీసేస్తుంది. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో మనకి స్టాటిక్ అనేది తీసుకుంటే డైరెక్ట్ గా వీ కెన్ రిఫర్ యూజింగ్ ద క్లాస్ నేమ్. ఓకే, సేమ్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ మనం ఎలాగైతే స్టాటిక్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తున్నామో క్లాస్ నేమ్ యూజ్ చేసి, అలానే మనం అదర్ ఓకే వేరే క్లాసెస్ లో కూడా జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని స్టాటిక్ యూజ్ చేసి కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట.